ఇప్పుడు చాలామంది పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం లేదని ఐవీఎఫ్ ఇలాంటివన్నీ ట్రై చేస్తున్నారు కదా. అలాంటి టైంలో మామూలుగా డాక్టర్స్ చూసే కేసెస్ ఏంటి అంటే, ఇప్పుడు స్పర్మ్ అనేది ఏవైతే ఉంటాయి లోపలికి వెళ్ళగానే ఎగ్తో కనెక్ట్ అవ్వకుండా చనిపోతున్నాయి అని. అలాంటి వారు శిలాజిత్ని వాడటం వల్ల ఉపయోగాలు ఉంటాయా? శిలాజిత్తు మరి టెస్టికిల్స్ అంటాము, గోలికాయలు అంటాము, వృషణాలు అంటాము. వాటి నుంచి వీర్య కణాలు ఉత్పత్తి అవుతాయి. మగ హార్మోన్ అయిన టెస్టోస్టెరోన్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఇది మగ హార్మోన్ అయిన టెస్టోస్టెరోన్ ఉత్పత్తి పెంచడంతో పాటు వీర్య కణాల యొక్క సంఖ్యను పెంచుతుంది. వీర్య కణాలు చలనం పెంచుతుంది. తర్వాత వీర్యకణం యొక్క ఆకారం బాగా ఉండేలా చేస్తుంది. వీర్యకణానికి తల ఉంటుంది, మెడ ఉంటుంది, దేహం ఉంటుంది, తోక ఉంటుంది. అది చేప ఎలా ఈత కొడుతుందో వీర్యకణము చలనము లేని వీర్యకణము శుద్ధ దండగా, కదలిక లేని వీర్యకణము ఎందుకు పనికిరాదు. ఎందువలనంటే యోనిలో పురుషాంగము నుంచి విడుదలైన వీర్యము యోని ద్వారా అక్కడి నుంచి ఈత కొట్టుకుంటూ గర్భకోశములో ప్రవేశించి గర్భకోశం నుంచి గర్భకోశము పక్కన ఉండే ట్యూబ్స్ అని ఉంటాయి. ఆ ట్యూబ్కి వెళ్ళినప్పుడు ఫలదీకరణ పిండము ఏర్పాటు అనేది ట్యూబ్లో జరుగుతుంది. ఈ వీర్యకణాలకు చలనం లేకపోతే కనీసము 50% వీర్యకణాలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఈత కొట్టగలగాలి. అట్లాగే కొన్ని వీర్యకణాలు తల ఉంటే తోక ఉండదు, తోక ఉంటే తల ఉండదు. దేహము తోక ఉంటుంది, తల లేనప్పుడు తల వెళ్ళి అండంలో దూరుతుంది. తల లేనప్పుడు దేహం వెళ్ళి దూరలేదు. ఎలా అయితే ముక్కు లాంటిది తల ఉండి ఇది వెళ్ళి దూరుతుంది. ఈ వీర్యకణాలు అండము యొక్క ఫలదీకరణ అనేది మనం ఒక స్వయంవరంతో పోల్చవచ్చు. స్వయంవరంలో రాకుమారి ఒక దండ పట్టుకుని లైన్గా రాకుమారులు వచ్చి ఉంటారు. ఆమెకు నచ్చిన రాకుమారుడి మెడలో ఈ దండ వేస్తే నాకు నచ్చింది అని పెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. అట్లాగే ఈ నెలకొకసారి అండకోశం నుంచి ఒక్క అండమే విడుదలవుతుంది. ఆ అండాన్ని రాకుమారిదిగా మనం భావించవచ్చు. ఇక వేలాది సంఖ్యలో ఎలా అయితే రాకుమారులు వస్తారో కోట్లాది సంఖ్యలో ఒక్క ఎంఎల్ ఒక్క బొట్టు వీర్యములో కోట్ల సంఖ్యలో వీర్యకణాలు ఉంటాయి. నేనంటే నేనని పోటీ పడుతూ వాళ్ళు మనము 5 కిలోమీటర్ 10K 5K రన్లో వేలాది సంఖ్యలో ఎలా వెళ్తుంటారో ఈ వీర్యకణాలన్నీ కూడా మగవాడు విడుదల చేసిన పురుషాంగము ద్వారా విడుదల చేసిన వీర్యం నుంచి విడుదలై పోటీపడి యోనిలోంచి రేసు గుర్రాల అవి చలనంతో ఈత కొట్టుకుని గర్భకోశంలోకి వెళ్తాయి. చివరికి ఒక్క వీర్యకణము మాత్రమే తలతో అండాన్ని పొడిచి దాని లోపలికి దూరి అక్కడ పిండం కింద ఏర్పడుతుంది. కోట్ల సంఖ్యలో వీర్యకణాలు ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు పుడతారు. ఎవరికైతే లక్షల్లో వేలల్లో ఉంటాయో అసలు కొంతమంది మగవారికి 0 ఒక్క వీర్యకణం కూడా ఉండదు. దీన్ని వైద్య పరిభాషలో ఈ వీర్యము పరీక్ష చేసినప్పుడు అజోస్పర్మియా అంటారు. అంటే 0 వీర్యకణాలు. వీర్యకణాల ఉత్పత్తిలో సమస్య కానీ ఉత్పత్తి అయిన వీర్యకణాలు ఆ నాళము ద్వారా బయటకు వచ్చే ఆ పురీష నాళము బ్లాక్ అయిపోవటం వల్ల వీర్యకణాలు బయటికి రాలేవు. కనుక కోట్లలో ఒక్క వీర్యకణము ఫలదీకరణలో సహాయపడి పిండము తయారయ్యి పిల్లలు పుడతారు.
Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.